వైఎస్ఆర్ కాంతిరాణ విశాల్ గుండెలపై సర్కారు వేటంటూ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఇందుకోసం పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, టీ కాంతిరాణ, విశాల్ గుండెలను సస్పెండ్ చేస్తూ ఆదివారం 3 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వల వేసి బడాబాబును బురిడి కొట్టించే కేసులో నిందితురాలు కాదంబరి జత్వాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో సాగిన కక్ష సాధింపు కుట్ర కోసం ఏకంగా న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేయడమే కాదు, నిబంధనలను తొంగలో తొక్కారు. ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించకుండానే వారిని సస్పెండ్ చేయడం పట్ల పోలీసు వర్గాలు విభ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వస్తే విచారణ పాటించాల్సిన నిబంధనలు నిర్భీతిగా చంద్రబాబు సర్కార్ ఉల్లంఘించింది. సస్పెన్షన్కు గురైన ముగ్గురులో పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి, కాంతిరాణ ఐజీ స్థాయి, విశాల్ గుండి డీఐజీ స్థాయి అధికారులు. వారిపై ఫిర్యాదులు వస్తే వారికంటే ఉన్నత స్థాయి అధికారిని కానీ సమాన స్థాయి అధికారిని కానీ విచారణ బాధ్యతలు అప్పగించాలి. కానీ వారికంటే జూనియర్ అయిన ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న విజయవాడ డీసీపీ స్రవంతి రాయ్ని విచారణాధికారిగా నియమించడం గమనార్హం. ఆమె కూడా నిబంధనలను పాటించకుండానే విచారణ తంతు ముగించారు. ఫిర్యాదు వచ్చిన ముగ్గురు పోలీసు అధికారులు ఆమె కనీసం సంప్రదించనే లేదు. పైగా వారి నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గుండి వాంగ్మూలాలు నమోదు చేయాలన్న కనీస నిబంధనలు కూడా పాటించకపోవడం విడ్డూరం. మరి స్రవంతి ఏ ప్రాతిపదికన విచారణ నిర్వహించారన్నది అందుబట్టడమే లేదు. ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టుగానే ఏకపక్షంగా నివేదిక సమర్పించారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వ్యవహారం అంతా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కనుసన్నల్లో సాగినట్టు స్పష్టమవుతుంది. విచారణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించారా లేదా అన్నది డీజీపీ కూడా పరిశీలించనే లేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశాల ప్రకారం ముగ్గురిని ఏకపక్షంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణ కొన్ని రోజుల క్రితమే సస్పెండ్ చేశారు. వాస్తవానికి వల వేసి బడాబాబులను బురిడి కొట్టించడంతో పాటు కాదంబరి జత్వానిపై అనేక తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాదంబరి జత్వానిని తన ఫిర్యాదులో పేర్కొన్న గమనార్హం. ఇక ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాలు పోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించారనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. డాక్టర్ కాకుండానే తనను తాను డాక్టర్గా ఆమె చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి తాను ఇబ్రహీంపట్నంలో 2 నెలల పాటు ఉన్నానని ఆమె తన పిటిషన్లు అంగీకరించారు. ఆ సమయంలో తమకు సహాయం కోసం 2 కానిస్టేబుల్ని నియమించారని కూడా తెలిపారు. అంటే అప్పుడు విజయవాడ పోలీసులు నిబంధన మేరకు వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. అంతటి నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వాన్ని రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పోలీసులు విశిష్ట అతిథిగా మారిపోయారు. ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గుండెలు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసే కుట్ర అమల్లో భాగంగా ఆమెకు ప్రభుత్వ అతిథి గృహంలో విజయవాడ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. నిజానికి టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న మహిళలు, బాలికల అత్యాచారాలపై కూడా ఏమాత్రం స్పందించిన పోలీసులు కాదంబరి విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించారు. గతంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా తప్పుల తడగ్గా ఉందని నెల క్రితం పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెతో తాజాగా మరో ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. రెండోసారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు డీసీపీ విశాల్ గుండిని ప్రత్యేక విమానంలో ముంబై పంపించారని కాదంబరి జత్వాన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ విశాల్ గుండి తత్వాలు సాధారణ విమానంలోనే ముంబై వెళ్లారని, విమాన టికెట్లు ముందు రోజు బుక్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు కుట్రలో విజయవాడ పోలీసులు పాత్రదారు, భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని స్పష్టం. వల కేసుకు సంబంధించిన నిందితురాల విషయంలో పోలీసు వ్యవస్థ స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా తనను సస్పెండ్ చేయడంపై పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ను ఆశ్రయించాలని పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గుండి భావిస్తున్నట్టు సమాచారం అంటూ మరోవైపు ఏకపక్షంగా సస్పెన్షన్ ఉత్తర్వులు అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గుండిని సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అందుకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేదు. ముంబై నటి కాదంబరి జత్వాన్ని నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసినందునే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఆమె అరెస్ట్ ఎలా అక్రమం అనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదు. ఎందుకంటే కాదంబరి జత్వాన్ని అరెస్ట్ అంశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి విజయవాడ పోలీసు అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించారు. అది ఎట్లాగంటే విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని మరి పోలీసులు ముంబై వెళ్లారు. కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు. వారి సహకారంతో వారి సమక్షంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కాదంబరి జత్వాన్ని అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు. దాంతో ఆమె అరెస్టు సక్రమైన ముంబై న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ పీటీ వారెంట్ జారీ చేసింది. అనంతరం కాదంబరి జత్వాన్ని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమె అరెస్టు సక్రమైన విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించి ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలతో సంతృప్తి చెందింది. అందుకే ఆమెకు రిమాండ్ విధించింది. ఇలా కాదంబరి జత్వాన్ని అరెస్టు ప్రక్రియలో అప్పటి విజయవాడ పోలీసులు ఇంతగా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే అసలు ఆమె అరెస్ట్ అక్రమని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న విడ్డూరంగా ఉంది. కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకుండా అక్రమ అరెస్ట్ అని ఏకపక్షంగా ప్రకటించడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుతుంది.